మసాలా వేయంగానే కలర్ ఎలా వచ్చిందో చూసారా? కూర మాత్రం అదిరిపోయింది పార్వతి. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. అమ్మాయా, చెప్పు. ఏంటి నాన్న? మొన్న ఒకసారి మాంసం వండావు చూసా కొద్దివారితో. కొత్తిమీర చికెన్ ఏపుడు నాన్న అది? ఏమోలే అమ్మాయి, భలేగా ఉంది. మళ్ళీ వండి పెట్టు. అట్టగలు వండుతా నాన్న. వండే చేయి, ఎమ్మటే వండి. ఇదిగో. ఏంటి పార్వతి, కిరాయికి వెళ్తున్నారా ఏంటి? ఇప్పుడే ఫోన్ వచ్చింది, రమ్మన్నారో వెళ్తున్నా. అయితే ఎల్లరికి వెళ్ళి ఒక 1 కేజీ చికెన్ తెచ్చి ఇచ్చాలంట. ఒక 5 నిమిషాలు టైం ఉందిరా, తొందరగా తెచ్చి ఇచ్చి వెళ్తా. పార్వతి తీసుకొచ్చేసారా? తీసుకో పార్వతి, నేను కిరాయికల్ వచ్చేస్తా. సర్లే వెళ్ళరండి, జాగ్రత్త. ఆ, పసుపేసి 2-3 సార్లు నీట్గా కడుక్కుందామండి. అర కేజీ మాంసం అండి. కొత్తిమీర చికెన్ ఫ్రైలో కావాల్సినవి రెడీ చేసుకుందాం. కొత్తిమీర 100 గ్రాములు తీసుకోవాలండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 1 టమాటా, చెంచా ధనియాలు, అర చెంచా మిరియాలు, 3/4 చెంచా జీలకర్ర, అర చెంచా సోంపు, 2 యాలక్కాయలు, 1 స్టార్ పువ్వు, 1 జాపత్రి, 4 లవంగాలు, నల్ల జీలకర్ర 1/2 చెంచా, 2 అంగుళాల సైజు దాల్చిన చెక్క. నల్ల జీలకర్ర 1/2 చెంచా తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుందండి. 9 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అది కారం చెంచాన్నర అయ్యేటట్టు చూసుకోవాలి. ముందు ఎండుమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మసాలాలు వేయించుకుందామండి. కారం కంటే కూడా ఇలా ఎండుమిరపకాయలు వేయించుకుని చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ కారం మసాలా మెత్తగా పొడి చేసుకుందామండి. అల్లుడు ఏ ఊరు వెళ్ళాడో? సలపల్లి వెళ్ళాడు నాన్న. భోజనం టైంకి వచ్చేస్తాడులే. అట్టగే కానయ్యమ్మ. నీసు ఏ ఫ్రై చేసుకున్నా ఇలా మసాలా చేసుకుంటేనే బాగుంటుందండి, కారంతో పని లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచా అయ్యేటట్టు చూసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా నూరేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు కోసుకుందాం. యాడి చెట్టు కింద కూర్చుంటానని అయినా కేకయ్యి. సరే నువ్వు వెళ్ళి కూర్చోనా, నేను పిలుస్తాలే. అట్టా కాన వెళ్తున్నా.
ఫ్రై కావాల్సినవి రెడీ చేసుకున్నామండి. ఎలా వండుకోవాలో చూసుకుందాం. 4 చెంచాలు నూనె పోసుకుందామండి. 2 ఉల్లిపాయల ముక్కలు కోసుకుని వేసుకోవాలండి. ఇవి దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. దానిలోనే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం. వేగుతూ ఉండగానే ఒక టమాటా ముక్కలు చేసి వేసుకుందామండి. ఒక టమాటా ముక్కలు చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలాగా కొత్తిమీర పేస్ట్ చేసుకుందామండి. కొత్తిమీర 100 గ్రాములు వచ్చేటట్టు చూసుకోవాలండి. ముక్కలు అయిపోయినాయండి. పావు చెంచా పసుపు వేసుకున్నాం. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగిపోయినాయండి. చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. చికెన్ ముక్కలు మీడియం సైజులో కోపించుకుంటే బాగుంటుందండి. రెండు చెంచాలు గల్లుప్పు వేసుకుందామండి. ఒక కోడిగుడ్డు పగలగొట్టి సోన వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఏగనిద్దామండి. 2 నిమిషాలు అయిపోయిందండి. కారం మసాలాలు వేసేసుకున్నాం. 1 చెంచా ధనియాల పొడి, దంచి పెట్టుకున్న కారం మసాలా, మసాలా వేయంగానే కలర్ ఎలా వచ్చిందో చూసారా? దీనిలోనే 1 కప్పు పెరిగేసుకుందామండి. పెరుగులో ఉన్న నీరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. దానిలో నీరు ఇంకిపోయాక కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం. నీరు ఇంకిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసేసుకున్నాం. కొత్తిమీర పేస్ట్తో పాటు ఆకులు కూడా వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఎగనితే అయిపోయినట్టేనండి. పార్వతి అయిందా? వచ్చేసారా? కాలు చేతులు పడుకురా, అన్నం పెట్టేస్తా. అలాగే పార్వతి. అయిపోయిందండి. దించేసుకుందాం. అమ్మాయి అయ్యిందా? అయిపోయింది నాన్న, పెట్టేస్తున్నా. తొందరగా పెట్టు, ఆకలిస్తుందా.
బయలుపోయింది అమ్మాయ, చాలా బాగుందా, ఫస్ట్గా ఉందా. బాగుందా తిను, ఇంకేమైనా కావాలంటే అడుగునానా. అట్టగే ఉల్లిపాయ వేయి. ఎరపట్టేసావు పార్వతి, మామూలుగా లేదు, అంత బాగుంది. యమా కమ్మగా ఉంది పార్వతి. ఒక్క ఉల్లిపాయ ముక్క తీసుకురా పార్వతి, యమా కమ్మగా ఉంటుంది. కూర మాత్రం అదిరిపోయింది పార్వతి, నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. సర్లేండి తినండి. ఎలా చేయాలో చూశారు కదండి, సేమ్ అలాగే చేసుకోండి. మామూలుగా ఉండదండి, యమా కమ్మగా ఉంటుందండి. కొత్తిమీర చికెన్ ఫ్రై తింటే మాత్రం వదిలిపెట్టరు. కూర చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగ చేసుకు తినండి. వచ్చే వీడియోలో కలుద్దామండి. ఓకే.